ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గత వీడియోలో మనము అపరాధము, అపరాధ బలి అనేటువంటి పాఠాన్ని మొదటి భాగాన్ని మనం విని ఉన్నాము. ఈ వీడియోలో రెండవ భాగాన్ని మనము వింటాము. ఈ వీడియోలో మనము రెండో భాగంలో వినేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, అపరాధ పరిహారం నిమిత్తము ఏమి చేయాలి, రెండు పరిహారం లేని అపరాధం అంటే ఏమిటి అనేటువంటి ఈ రెండు విషయాలు ఈ వీడియోలో మనము వింటాము. ఇక పాఠములో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, అపరాధ పరిహారం నిమిత్తము అపరాధి ఏమి చేయాలి. అపరాధ పరిహారం నిమిత్తము అపరాధి ఏమి చేయాలి. 32వ కీర్తన 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తూ అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు అంటాడు. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటుని అంటాడు. దావీదు తను చేసినటువంటి దోషమును కప్పుకోలేదు. నాతాను ప్రవక్త వెళ్ళి తన దోషాన్ని, తన పాపాన్ని, తన అతిక్రమాలను తెలియజేసినప్పుడు దావీదు వాటిని ఒప్పుకోవటం అనేటువంటిది మనము దావీదు స్టోరీలో మనం తెలిసినటువంటి విషయం, అంటే మనకు తెలిసినటువంటి విషయమే. 38వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటాడు. సో నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. అంటే దోషములు మోయలేని బరువు వలె అవి నా మీద పొర్లి ఉన్నవి అంటాడు. అంటే దోషం అనేది మోయలేని భారముగా ఉన్నదన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో అక్కడ ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటాడు. అంటే భారము అంటే ఒక మనిషి యొక్క అపరాధములు లేక అతిక్రమాలు, పాపము అనేవి మోయలేని భారంగా ఒక మనిషి మీద అవి ప్రభావం చూపుతాయి. కనుక మోయలేని భారము అని అంటే ఆ మానసికంగా తను చేసినటువంటి అతిక్రమాలు తనని బాధిస్తూ ఉన్నప్పుడు అవి మోయలేని బరువులాగా అవి ఒక మనిషిని కృంగదీస్తాయి. కనుక నెత్తి మీద, తల మీద ఉన్నటువంటి బరువు ఎవరైనా కొంతసేపు మోయగలరేమో కానీ హృదయంలో ఉన్నటువంటి భారము లేక దోషములు, పాపములు ఎవరు కూడా పంచుకోలేనటువంటివి. కనుక వాటిని ఎవరైతే వాటిని మోస్తూ ఉన్నారో వారే వాటిని పరిష్కరించుకోవాలి. కనుక ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో మనము చూస్తూ ఉన్నాం. కనుక అపరాధము పరిహార నిమిత్తము ఏం చేయాలి. కనుక గ్రంథములో దేవుడు అపరాధి తన యొక్క అపరాధమును ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-7 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్య నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసిదని అనుకుంటుని. 6వ వచనం, అప్పుడు ఆ శరూపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అంటాడు. చూడండి, ఇక్కడ యెషయా
దర్శనములో దీన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే, దేవుని సన్నిధిలోకి అతడు ప్రవేశించినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. చూడండి ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. చూడండి ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన జన్మల మధ్య నివసించువాడును అంటూ ఉన్నాడు. అంటే తన యొక్క అపవిత్రతను, అపరాధమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. కనుక ఒక మనిషి తన పెదవులతో చేసినటువంటి అపరాధములు, తన పెదవులతో మాట్లాడినటువంటి అతిక్రమాలు, అపరాధములు, లేకుంటే అబద్ధాలు, లేకుంటే కొండేలు, లేకుంటే అబద్ధ సాక్ష్యాలు, ఏవైతే తన పెదవులతో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్నాడో దానిని అంతటిని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. కనుక అపవిత్రత అనేది, అపవిత్ర నివసించే స్థానం అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, యేసుప్రభువు అంటాడు, ఒకడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అని. కానీ హృదయము అపవిత్రతకు నిలయమైతే ఒక మనిషి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతాడు. కనుక అపవిత్రమైనటువంటి దానిలో నుండి పవిత్రమైనటువంటి మాటలు ఎలా వస్తాయి? కనుక ఒక మనిషి పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి అని అంటే తన హృదయంలోని అపవిత్రతను తీసివేసుకోవాలి. తన హృదయంలో ఉన్నటువంటి అపరాధ భావము ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. కనుక ఇక్కడ యెషయా ప్రవక్త నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని ఒప్పుకున్నప్పుడు 7వ వచనంలో అన్నాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అంటాడు. అంటే ఎప్పుడైతే బలిపీఠం మీద నుండి కారుతూ ఉన్నటువంటి నిప్పును చేత పట్టుకొని తన పెదవులకు తగిలించాడో తన అపవిత్రత అంతా కూడా పోయినట్లుగా, తన దోషము పరిహరింపబడినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పెదవులతో చేసినటువంటి ఏవైతే, మన పెదవులతో మాట్లాడినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అవి ఆ అపవిత్రమైనటువంటి మాటలకు, ఆ అపరాధానికి పరిహారం అనేది జరుగుతుంది. కనుక ఎప్పుడు జరుగుద్ది అని అంటే ఒప్పుకున్నప్పుడే. కనుక కప్పుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు. కనుక దేవుని సన్నిధికి ఎందుకు మనం వెళుతున్నాం అని అంటే మన యొక్క అపవిత్రతను, మన అంతరంగాన్ని, మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాం. అలాగే చూడండి ఇక్కడ ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనిను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది అంటాడు. చూడండి, ఒక మనిషి యొక్క తన దోషములు, తన యొక్క అపరాధాలకు ఏ సబ్బు వాడినా, ఏ సర్ఫెక్సల్ సబ్బు వాడినా, ఏ రిన్ సబ్బు వాడినా ఏది కూడా తన యొక్క అపవిత్రతను తీసివేయలేదు. ఎంత మంచి సబ్బు వాడినా అది ఒంటి మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే తీసివేయగలదు, కానీ తన హృదయానికి అంటినటువంటి దోషాన్ని మాత్రము తీసివేయలేదు. కనుక ఒక మనిషి దోషాలను తొలగించేది ఏమిటి అని అంటే, అతడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన యొక్క అపరాధములను, దోషములను ఒప్పుకుంటాడో అప్పుడే తొలగిపోతాయి. కానీ ఎన్ని నదుల్లో మునిగినా, లేకుంటే ఎంత సబ్బు రాసుకున్నా మనిషి యొక్క దోషాలు అనేవి తొలగిపోవు. కనుక మనుషులకి వ్యతిరేకంగా మనం మాట్లాడిన, దోషాలు చేసిన, ప్రవర్తించిన దేవునికి వ్యతిరేకంగా చేసినట్టు. కనుక మనిషికి మధ్య దేవుడు ఆజ్ఞలు అనేవి కొన్ని ఇచ్చాడు. కనుక ఆ ఆజ్ఞలు ఇంకొక మనిషి మీరినప్పుడు అతడు మనిషికి చేసినటువంటి దోషం కాదు, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతడు పాటించకపోవటం వల్ల దేవునికి వ్యతిరేకంగా చేసిన దోషముగానే దేవుడు దానిని ఎన్నిక చేస్తాడే, కానీ మరొక విధంగా మాత్రము కాదు. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరిహారము లేని అపరాధం. కనుక ఏమిటి పరిహారం లేని అపరాధము? కనుక ఇప్పటి వరకు మనం చూసినటువంటి దానిలో అపరాధ పరిహారం నిమిత్తం ఏం చేయాలి అంటే, దాన్ని ఒప్పుకుంటే
అపరాధాలను ఒప్పుకుంటూ దేవుడు క్షమిస్తాడు అని మనం చూసి ఉన్నాము. ఇక రెండవదిగా ఏం చేస్తున్నామంటే పరిహారం లేని అపరాధం. కనుక ఇదేమిటి, పరిహారం లేని అపరాధము ఉంటుందా అని అంటే, పరిహారం లేని అపరాధం అనేటువంటిది ఉంది అని దేవుని గ్రంథం మనకి తెలియజేస్తాం. కనుక ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, పరిశుధాత్మ విషయము దూషణ చేయవాడు ఇప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడి పాపం చేస్తే, దూషణగా మాట్లాడి పాపం చేస్తే, అతడు ఆ దోషానికి పరిహారం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు వారు అంటాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపించును, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు అంటాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు పాపము లేని దేవుని కుమారుడు. ఆయనను నమ్మకపోవటం అని అంటే అది దేవునికి వ్యతిరేకంగా చేసిన అది దోషమే. కనుక దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు అనుగ్రహించాడు అని అంటే లోకానికి రక్షణ పొందడానికి అనుగ్రహించాడు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అంటే, ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్మలేదో వాడు శిక్షింపబడతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును అంటాడు. కనుక ఇక్కడ అయోగ్యం, ప్రభు శరీరము పరిశుద్ధుల కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారము, ఆయన రక్తము తన ప్రజల కొరకు ఆయన అనుగ్రహించినటువంటి పానీయం. కనుక ఇవి తీసుకోవటం వలన ఏమవుతారు అని అంటే యోగ్యంగా తీసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును అంటే అయోగ్యత అంటే ఏంటి కనుక ఇది ప్రభు శరీరము ప్రభు రక్తము అని యోచింపక, అంటే నిర్లక్ష్యం చేసి దానికి ఇది నా కొరకు చిందించబడినటువంటి రక్తము, ఈ శరీరం నా కోసము, రొట్టె నా కోసం నలగబట్టబడినటువంటి ఆయన శరీరం అని యోచించక, లేకపోతే ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన మన కోసం పడినటువంటి శ్రమను దానిని నిర్లక్ష్యంగా దాన్ని తీసుకుంటే అయోగ్యతతో దాంట్లో పొందుతూ ఉన్నాడు కనుక ఇప్పుడు అపరాధి అవుతాడు అని అన్నారు. అందుకని ఏమంటున్నాడంటే మనమే పరీక్షించుకుంటే, కనుక అపరాధి అయితే శిక్ష ఉంది. కనుక అపరాధము జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, మన పాపమును మన దోషమును ఒప్పుకోవాలి. కనుక అయోగ్యంగా ప్రభు శరీరమును ఆయన రక్తమును తీసుకుంటే అపరాధి అవుతాడు. కనుక అయోగ్యంగా అంటే ఒప్పుకోకుండా, తన దోషాలని తన పాపాలను ఒప్పుకోకుండా అయోగ్యంగా దాన్ని తీసుకుంటే నేనేం చేయట్లేదు కదా అనే విధానంలో ఉంటాయి. పరిసయ్యుడు సుంకరి వీరిద్దరిలో ఎవరు తగ్గించుకున్నారు అని అంటే సుంకరి తగ్గించుకుంటాడు. తను పాపినని గ్రహించి తన పాపమును ఒప్పుకున్నప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చబడి దేవుని సన్నిధిలో నుంచి ఇంటికి వెళ్తాడు. కానీ పరిసయ్యుడు తన దోషమును ఒప్పుకోరు. అక్కడ తనను సుంకరి కంటే తను గొప్పవాడిగా భావించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఏంటంటే అహంకారం అనేటువంటిది పనికిరాదు. కనుక ఒక మనిషి దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు తాను పాపిననేటువంటి విషయాన్ని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు తను అపరాధం యొక్క శిక్ష నుంచి, తన యొక్క అపరాధం నుంచి అతడు పరిహరింపబడతాడు. తన అపరాధం అనేది పరిహరింపబడుతుంది. తన దోషం నుంచి అతడు విడిపించబడతాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది పొందుతాడు. కనుక ఒప్పుకోవటం, మన యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 9వ వచనంలో అక్కడ అంటాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి, మన పాపం మనం ఒప్పుకొని ఎడల యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది అంటాడు. అంటే ఒప్పుకోవటం. కనుక పరిహారం ఏమిటి అని అంటే ఒప్పుకోవటమే పరిహారం. కనుక మనం ఎప్పుడైతే మన దోషాలను ఒప్పుకుంటామో అప్పుడు మన అపరాధాలకి పరిహారం అనేది దక్కుద్ది.
దేవునితో సహవాసం అనేది మనం కలిగి జీవించగలం. కనుక ఈ వీడియోలో విన్నటువంటి ఈ 2 విషయమై మీరు పాఠము మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ఉంది అని మీరు ఈ పాఠం విషయమై కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో పాలుభాగస్తులు అవ్వాల్సిందిగా మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు.